రాప్తాడు నియోజకవర్గం తోపుదర్తికి చెందిన మల్లిరెడ్డి అనే వ్యక్తి నిన్న ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికలో అంటే గ్రీవెన్స్లో అనంతపురం ఎస్పీ గారిని కలిశారు. ఎస్పీ గారిని కలిసి నా కుమారుడు 2025 అంటే పోయిన సంవత్సరం తాటిచెర్ల దగ్గర రైల్వే పట్టాలపైన ఆత్మహత్య చేసుకున్నారు అని రైల్వే పోలీసులు ఫోన్ చేస్తే మరుసటి రోజు వెళ్ళి చూడగా శవమై కనిపించారు. అంతకుముందు నా కుమారుణ్ణి అంటే మల్లిరెడ్డి కుమారుణ్ణి తోపుదర్తి బ్రదర్స్ బెదిరించారు. ఆ బెదిరింపుల వల్ల చనిపోయారా, హత్యనా, ఇది ఆత్మహత్యనా అనే అనుమానం ఆయనకు కలిగింది. దీనిపైన అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో అలాగే రైల్వే పోలీసులు ఎంక్వైరీ జరుగుతోంది. కానీ సంవత్సర కాలమైనా కూడా వీటిపైన ఎటువంటి చర్యలు లేవు. ఈ చర్యలు లేకుండా ఈ కేసు ఎందుకు తొక్కి పెడుతున్నారు? సాక్ష్యాధారాలు ఉన్నాయి, సెల్ ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి, మాట్లాడిన మాటలు ఉన్నాయి, అయినా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ మల్లిరెడ్డి ఎస్పీ దగ్గర వాపోయినారు. ఆ మ్యాటర్ కూడా ప్రముఖ దినపత్రికల్లో వచ్చింది. ఆ మల్లిరెడ్డి అనే వ్యక్తి, ఇతనే ఇక్కడ చూపుతున్నాం కదా, అర్జీ ఇచ్చారు. మహేష్ రెడ్డి తండ్రి మల్లిరెడ్డి. ఈయనకున్నది ఒకే ఒక అనుమానం, దీని వెనకాల కూటమికి సంబంధించిన బడా నేతలు ఎవరైనా ఉన్నారా అనేది ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఆయన మన స్టూడియోకి వస్తున్నారు. మరిన్ని వివరాలు ఆయనతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటనేది, ఒక భూమి విషయంలో తగాదా ఇంత పని చేసింది, ఇది హత్యనా ఆత్మహత్యనా ఖచ్చితంగా తేల్చాల్సిన ఆవశ్యకత అయితే పోలీసుల పైన ఉంది. మరి ఎందుకు తాత్సారం చేస్తున్నారనేది ఆయన అడుగుతున్నాడు. ఇక్కడ చూస్తున్నాం, నా కొడుకును చంపింది తోపుదుర్తి సోదరులే. తోపుదుర్తి మల్లిరెడ్డి ఆరోపణ న్యాయం చేయాలని ఎస్పీకి వినతి. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులు ఫోన్లు చేసి బెదిరించి తన కొడుకును చంపేశారని, తన కుటుంబానికి చావే దిక్కని న్యాయం చేయాలని ఆత్మకూరు మండలం తోపుదుర్తికి చెందిన మల్లిరెడ్డి వాపోయారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎస్పీ జగదీష్కు వినతిపత్రం అందజేశారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనది వ్యవసాయ కుటుంబం, 2 కొడుకుల్లో ఉమామహేశ్వర్ రెడ్డి పెద్దవాడన్నారు. 2019లో తనకు ఆరోగ్యం బాగా లేని సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, కుమార్ రెడ్డి, ఆత్మారామరెడ్డి, గంగన డిష్ రెడ్డి మరికొంతమంది వైసీపీ నాయకులు మా భూముల వివరాలు ఆన్లైన్ రికార్డులో లేకుండా చేశారన్నారు. తమకు జరిగిన అన్యాయంపై రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం చేయలేదన్నారు. దీంతో తన కుమారుడు ఉమామహేశ్వర్ రెడ్డి టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన పరిటాల శ్రీరామును కలిశారంట. పరిటాల శ్రీరామును కలిసినప్పటి నుంచి దీనిపైన కక్ష పెంచుకున్న తోపుదుర్తి సోదరులు పోలీసుల ద్వారా కేసులు పెట్టించారన్నారు. 2025 జనవరి 1న తన కుమారుడు పరిటాల శ్రీరామును కలిస్తే ఆ ఫోటోలు చూసి తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, చందు ఫోన్ చేసి చంపుతామని బెదిరించారన్నారు. అప్పటి నుంచి చాలాసార్లు బెదిరించారన్నారు. తన కుమారుడు ఈ విషయం చెప్పి బాధపడ్డారన్నారు. ఈ ఏడాది అంటే జనవరి 2025న తన కొడుకు తాటిచెర్ల వద్ద పట్టాలపై చనిపోయినట్లు రైల్వే పోలీసులు చెబితే తర్వాతి రోజు వెళ్ళి చూశామన్నారు. తన కొడుకు చనిపోలేదని తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, చందు, ఆత్మారామరెడ్డి, ఓబిరెడ్డి మరికొందరు చంపేశారని ఆరోపించారు. వారిపై పలు అనుమానం ఉందని విచారించాలని కోరుతున్నానన్నారు. ఏడాదిగా న్యాయం చేయలేదని, చెట్టంత కొడుకును పోగొట్టుకున్నానని, నా కుటుంబానికి ఇప్పుడు చావే దిక్కు అంటూ వాపోయారు. ఎస్పీ గారు న్యాయం చేయాలని ఆయన ఎస్పీ గారిని వేడుకున్నట్లు ఇక్కడ రాశారు. ఏది ఏమైనా మరి సంవత్సర కాలంగా ఎందుకు ఈ కేసును తొక్కి పెడుతున్నారు, దీని వెనకలు ఎవరైనా పెద్దలు ఉన్నారా ఏంటి అనేది మరి తోపుదుర్తికి సంబంధించిన మల్లిరెడ్డి రేపు మన స్టూడియోకి వస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.